Hi, hello, everybody. Welcome to my channel. Today I am going to show how to prepare gongura chicken. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానేనండి. గోంగూర కట్టలు 3, చికెన్ 1/2 కేజీ, అలాగే 10 పండు మిరగాయలు, తగినంత కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసింది 1 స్పూను, 1 టమాటా, 1 ఉల్లిపాయ, పొడి మసాలా, చికెన్ మసాలా అన్నమాట. అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదండి. లాస్ట్‌లో ఒక టిప్ చెప్తాను చూడండి. అయితే స్కిప్ చేయకోకుండా చూడండండి. అలా అయితే ఫస్ట్ మనం గోంగూర కోసేసుకొని శుభ్రంగా కడిగి ఒక డిష్‌లో పెట్టేయాలి. అలాగే చికెన్‌ను కూడా శుభ్రంగా కడిగి ఇంకో డిష్‌లో పెట్టుకోవాలనమాట. స్టవ్ వెలిగిచ్చేసేసి మనం గోంగూరని సిమ్‌లో చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు మనం దాన్ని ఏం చేయకూడదు. లాస్ట్‌లో ఈ 10 నిమిషాలు అయిపోతుందనగా మనం అటు ఇటు తిప్పుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉడికింది ఉంటది దాంట్లో. అట్లా కాకుండా మొత్తం ఉడికిపోవాలి కదా! అందుకే ఒక స్పూన్‌తో అప్పుడు తిప్పాలి. ముందే తిప్పితే ఉడకదు గోంగూర. లాస్ట్‌లో తిప్పాలి. ఇది చాలామందికి తెలవదు. అందుకే చెప్తున్నా. అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మనం శుభ్రంగా కడిగి సన్నగా కోసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అలాగే టమాటాని వేరే ప్లేట్‌లో పెట్టుకోవాలండి. అందరికీ తెలవదు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కలిపేస్తారు. అట్లా కలిపితే కసకసలాడుతా ఉల్లిపాయ తొందరగా ఉడకదు. టేస్ట్ కూడా మారిపోతదనమాట. అందుకే ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఒక ప్లేట్‌లో కోసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. టమాటా కోసి ఇంకో ప్లేట్‌లో పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ కోడి మసాలాను కూడా ఓపెన్ చేసి మనం ఒక స్పూన్ పెట్టుకోవాలన్నమాట పక్కన. అయితే ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసేసి మనం గోంగూర ఉడకపెట్టుకున్నాం కదండీ! దాంట్లో ఉప్పేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఇవి ఏం చేయాలంటే ఇంకో బాండీ పెట్టి 50 గ్రామ్స్ ఆయిల్ పోసి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలని బాగా దోరగా వేపుకోవాలనమాట. పండు మిరగాయలు వేస్తే చాలా అదిరిపోతుందండి టేస్ట్. అందుకే మనం పండు మిరగాయలు వేసుకోవాలి గోంగూరలో. చాలామందికి తెలవదు. ఇది ఒక టిప్ లెక్క. అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు చక్కగా సన్నగా కోసి నూనెలో వేసేసి దోరగా వేపాలండి. దోరగా వేపకపోతే కూర అంతా తీయగా ఉంటుంది. అందుకే దోరగా వేపుకోవాలి. వేపుకున్నాక ఈ అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా మనం దోరగా వేపుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాంట్లో వేసి అది కూడా దోరగా వేపుకోవాలి. లేకపోతే అది కూడా తీయగా ఉంటుందన్నమాట. అందుకే దోరగా వేపుకోవాలి. వేపుకున్నాక ఈ టమాటా అనేది అందరూ పెద్దగా 4 పీసెస్ చేస్తారు. అట్లా చేయకూడదండి. స్మాల్ పీసెస్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్ చేసుకొని చక్కగా ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాం గదండీ! అది ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌లో ఏసేసి దాన్ని గూడా ఉడకబెట్టాలి. కాసేపు ఉడకబెట్టాలి మూత పెట్టి. ఉడకబెట్టినాక మూత తీసేసి స్పూన్‌తో మరి దాంట్లోనే మనం టమాటాని స్మాష్ చేసేయాలి కూరలోని. స్మాష్ చేసేసినాక ఈ చికెన్‌ని శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్‌ని దాంట్లో ఏసేయాలి. ఏసేసినాక మూత పెట్టేసి ఒక 5, 10 నిమిషాలయినాక ఉప్పేసుకోవాలనమాట. ఉప్పేసుకొని అప్పుడు మనం కడిగి పెట్టిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నీళ్ళుంటాయి గదండీ కొద్దిగా. అంటే గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ నీళ్ళు దాంట్లో పోసేయాలి. పోసేసి ఆ మూత పెట్టి సిమ్‌లో పెట్టి ఉడకపెడితే ఉడికిపోతది అసలు మాంసం. ఇంక మనం నీళ్ళు పోయకూడదు. ఇక అది ఉడికినాక లాస్ట్‌లో కారం వేయాలనమాట. ఎంతేస్తారు? 10 పండుమిరకాయలేస్తే 2 స్పూన్స్ కారం వేయండి. కాదు 5 పచ్చిమిరకాయలు వేసామనుకోండి, అయితే మనం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కారం, ఆ పచ్చిమిరకాయలన్నీ దాంట్లో వేసేసి చక్కగా ఆ కారం వేసినాక అది ఉడుకుతా ఉంటది కదా! అది ఉడికిపోయినాక మనం పొడి మసాలా జల్లుకోవాలి. ఒక స్పూన్ జల్లుకుంటే ఇక ఆ వాసనకే జనం వచ్చేసి ఏం కూర అని అడుగుతారండి. అంత బాగుంటుంది కూర స్మెల్. చక్కగా అది అయిపోయినాక మనం ఈ గోంగూర స్మాష్ చేసి పక్కన పెట్టిన గోంగూరని దాంట్లో వేసి కలిపేసేయాలి. కలిపేసినాక అది సిమ్‌లో పెట్టే ఉడకనియాలనమాట. సిమ్‌లో పెట్టి ఉడికితే ఉప్పు, కారం మంచి నూనె చక్కగా పైకి తేలుతది.
గుజ్జుగా కావాలంటే గుజ్జుగా దింపుకోండి మీరు. కాదు కొద్దిగా నీళ్ళలాగా కావాలంటే అలా దింపుకోండి. ఇవన్నీ కూడా మనం చక్కగా గుజ్జులాగొస్తే అద్దిరిపోతుందండి కూర. పిల్లలు చక్కగా తింటారు. మనము చక్కగా తింటాం. పెద్దవాళ్ళకి పెట్టొచ్చు. దీంట్లో ఐరన్ చాలా ఉంటదండి. ఐరన్ చాలా మంచిది కదండీ అందరికి. అందుకని ఈ గోంగూర చికెన్ చేశాననమాట. అయితే దీంట్లో ఒక టిప్ చెప్తానండి. అది ఏంటి అంటే కరోంజీ పసుపనమాట. ఈ కరోంజీ ఎంత తీసుకుంటే పసుపు అంత తీసుకోవాలి మనం. అయితే 2 స్పూన్లు కరోంజీ తీసుకున్నామనుకోండి, 2 స్పూన్లు పసుపు తీసుకోవాలి. ఆ పసుపు ఎలాంటిదంటే, ఈ పసుపు చూడండి చూడడానికి పసుపుగా ఉంది గదా! ఇది పసుపు కాదు, ఎరుపు పసుపనమాట. అది కూరలో ఎయంగానే మనకి రెడ్డొచ్చేస్తది కూర. రెడ్ రెడ్డొస్తే కూరలో పనికిరాదనమాట అది పసుపు. అందుకని మనం కొట్టు దగ్గరికెళ్ళి పసుపు కొమ్ములు ఎర్రయివ్వమంటే ఇస్తాడు. అది బాగా తెచ్చి ఎండబెట్టి చక్కగా దంచుకొని మనం జల్లించుకుంటే చక్కగా పసుపొస్తది. ఎర్ర పసుపు. చూడ్డానికి ఇట్టాగే ఉంటది. అయితే ఈ ఈ పసుపు 2 స్పూన్స్ అయితే, ఈ నల్ల జీలకర్ర గూడా 2 స్పూన్స్ ఏసి చక్కగా స్టవ్ వెలిగిచ్చేసి, అట్ల బెన్నం పెట్టేసి దాంట్లో ముందు ఈ నల్ల జీలకర్ర ఏసి ఏపుకోవాలి. ఏపుకున్నాక ఈ నల్ల జీలకర్ర ఎంతైతే ఉందో అన్ని స్పూన్లు పసుపేసుకోవాలి. ఫస్ట్ నల్ల జీలకర్ర ఏపుకుంటే నిప్పులొచ్చినట్టుంటాయి. అంతసేపు మనం చక్కగా ఏపుకోవాలి. ఈ పసుపేసుకొని మళ్ళీ అంతసేపు ఏపుకోవాలి. ఏపుకున్నాక 2 బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయినాక దింపుకోవాలనమాట. దింపుకొని చక్కగా కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ జార్‌లో ఏసేసి మిక్స్ చేసేసి చక్కగా తలకి అప్లై చేసుకొని ఒక 2 గంటలు ఆగినాక బాత్రూంలోకెళ్ళి ఉట్టి నీళ్ళు పోసుకోవాలండి. షాంపూ పెట్టకూడదు. అయితే స్నానం తలకు పోసుకున్నాక దువ్వెన తీసుకెళ్ళి అక్కడే మనం చక్కగా దువ్వుకోవాలి. దువ్వుకున్నాక తలకి గుడ్డ పెట్టుకొని చక్కగా చుట్టుకొని ఒక గంట ఆగినాక అసలు ఇక తుడుచుకుంటే మనకి ఎండిపోతది. జుట్టంతా ఎండిపోతది. చక్కగా బ్లాక్ హెన్నా అప్లై చేసుకున్నట్టు ఉంటదండి. ఇండిగో గానీ, హెన్నా గానీ అంత బాగుంటది. అయితే ఎన్ని రోజులు ఉంటదంటే, మీరు షాంపూ పెట్టకముందు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులు ఉంటదనమాట. ఇదొక రెమెడీ అండి. నేను చేశాను. అందుకే మీకు చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.